వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలో మనం 9వ అధ్యాయంలో ఉన్నాం. భరతుడు బ్రాహ్మణ వంశమున జన్మించుడు. శ్రీశుక ఉవాచ. అథ కస్యచిద్విజవరస్యాంగిర ప్రవరస్య శమదమ తపస్వాధ్యాయాధ్యయన త్యాగ సంతోషతితిక్షా ప్రశ్రయ విద్యానసూయాత్మజ్ఞానానందయుక్తస్య ఆత్మసదృశశ్రుతశీలాచార రూపౌదార్య గుణ నవ సోదర్యా అంగజా బభూవుః మిథునం చ యవీయస్యాం భార్యాయాం. శుక్లవారు అన్నాడు, పరీక్షిత్ మహారాజా, అంగిరస గోత్రము వారిలో ఒక బ్రాహ్మణోత్తముడు గలడు. అతడు శమదమాది గుణసంపన్నుడు, అనశనాది నియమపూర్వక తపస్సంపన్నుడు. వేదములను చక్కగా అధ్యయనం చేశాడు. శిష్యులకు అధ్యాపనమునర్చినాడు. అతిథి అభ్యాగతులను ఆదరించిన మహాత్ముడైన దైవికంగా లభించిన దానితో తృప్తిపడుతూ ఉంటాడు. శీతోష్ణాది ద్వంద్వములను సహించువాడు. వినయ శోభితుడు, శాస్త్రజన్య జ్ఞాన విలసితుడు. ఇతరుల గుణములలో దోషములను ఎన్ననివాడు. జ్ఞానయోగ సాధకుడు. భక్తియోగమును ఆశ్రయించి బ్రహ్మానందమును పొందినవాడు. వేయేల సకల సద్గుణ సంపన్నుడు. అతనికి పెద్ద భార్య యందు 9 పుత్రులు కలిగారు. వారు ఆయన వలె విద్యాశీల, ఆచార, రూప, ఔదార్యాది గుణశోభితులు. ఆ బ్రాహ్మణ ప్రవరుని వలన చిన్న భార్య యందు కవలలు 1 పుత్రుడు 1 పుత్రిక కలిగారు. యస్తు తత్ర పుమాంస్తం పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరతముసృష్టముగ శరీరం చరమ శరీరేణ విప్రత్వం గతమాహు. తత్రాపి సుజన సంగాచ్చ భృశముద్విజమానో భగవతః కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణ గుణ వివరణ చరణారవిందయుగళం మనసా విదధాత్మనః ప్రతిఘాతమాశంకమానో భగవదనుగ్రహేణానుస్మృతన్ స్వపూర్వజన్మావధిరాత్మానమున్మత్త జడాంధబధిరస్వరూపేణ దర్శయామాస లోకస్య. ఆ కవలలలో పుత్రుడుగా జన్మించిన వాడు భరతుడు. అతడు పూర్వజన్మలో తన మృగ శరీరమును గండకీ నదిలో త్యజించి ఈ జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టిననియు, ఇదే అతని చివరి జన్మము అనియు మహాపురుషుల అభిప్రాయం.
అతనికి భగవదనుగ్రహం వలన పూర్వజన్మ స్మృతులు మిగిలి ఉన్నాయి. మరల తన మోక్ష సాధనకు విఘ్నములు ఎదురగునేమో అని విరచి స్వజనుల సాంగత్యమునకు భయపడుచుండెడివాడు. కనుక సకల కర్మబంధములను భేదించునట్టి భగవంతుని నామ గుణములను శ్రవణము సంకీర్తనము చేయుచుండెడివాడు. ఆ దేవదేవుని చరణారవిందములనే సర్వదా తన హృదయమును నిలుపుకొనుచుండెడివాడు. ఇతరులు తనను పిచ్చివానినిగా, మూర్ఖునిగా, అంధునిగా, చెవిటివానినిగా భావించున్నట్టు ప్రవర్తిస్తూ ఉండేవాడు. తస్యాపి హవా ఆత్మజస్య విప్రపుత్ర స్నేహానుబద్ధమన ఆ సమావర్తనా సంస్కారాన్యథోపదేశం విదధానోపనీతస్య చ పునః శౌచాచమనాదీం కర్మ నియమాననభిప్రేతానపి సమశిక్షయతు అనుశిష్టే నహి భావ్యం పితుః పుత్రేణేతి. అతని తండ్రికి అతనిపై గల వాత్సల్యం అపారమయ్యా. అందువలన ఆ బ్రాహ్మణోత్తముడు ఇట్టి తన కొడుకునకు చేయవలసిన శాస్త్ర ప్రకారము స్నాతక వ్రత పర్యంతము వివాహమునకు ముందుగా చేయదగు ఉపనయనాది సంస్కారములన్నింటినీ నిర్వహించాడు. ఆ భరతునకు ఇష్టము లేకున్నను పుత్రునకు తగిన శిక్షణను ఇచ్చుట తండ్రి కర్తవ్యము గదా అని భావించి విద్యుక్తముగా శౌచ ఆచమనాది ఆవశ్యక కర్మలన్నిటి యందును శిక్షణను ఇచ్చాడు. సచాపి తదు పితృసన్నిధౌ ఏవ ఆసధ్రీచీనమివ స్మ కరోతి ఛందాంస్యధ్యాపయిష్యన్ సహ వ్యాహృతిభిః స ప్రణవ శిరస్త్రిపదీం సావిత్రీం గ్రైష్మ వాసంతికాన్ మాసాన్ అధీయానం అపి అసమవేద రూపం గ్రాహయామాస. కాని భరతుడు తండ్రి ఎదుటనే అతని ఉపదేశమునకు వ్యతిరేకంగా ఆయా కర్మలను ఆచరించుచుండేవాడు. అయినను భరతుని తండ్రి వర్షాకాలములో కుమారునిచే వేదాధ్యయనం జయింపవలెనని అభిలషించుచుండెను. అందువలన వసంత గ్రీష్మ ఋతువులలో అనగా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢమాసము యందు ఓంకార సహితముగా గాయత్రీ మంత్రము నేర్పసాగాడు. కాని భరతుడు దానిని కూడా బాగుగా నేర్వకుండెను. ఏవం స్వతనుజ ఆత్మన్యనురాగావేశిత చిత్త శౌచాధ్యయన వ్రత నియమ కుర్వనల శుశ్రూషణాది ఔపకుర్వాణక కర్మాణి అనభియుక్తాన్యపి సమనుశిష్టేన భావ్యం ఇది అసదాగ్రహ పుత్రమనుషాస్య స్వయం తావదు అనధిగత మనోరథ కాలేన ప్రమత్తేన స్వయం గృహ ఏవ ప్రమత్త ఉపసంహృతః. తండ్రికి తన పుత్రుడైన భరతునిపై ఎనలేని ప్రేమ గలదు. కానీ అతనికి వేదాధ్యయనాదుల యందు ప్రవృత్తి లేకున్నను పుత్రునకు బాగుగా శిక్షణను ఇప్పించుట తండ్రి కర్తవ్యమై భావించి తగని పట్టుదలతో అతనికి శౌచ వేదాధ్యయన వ్రత నియమముల యందును గురుసేవ అగ్నికార్యములు మొదలగు బ్రహ్మచర్యాశ్రమకృత్యముల యందును శిక్షణను కొనసాగించుచునేయుండెను. అయినను పుత్రుని సుశిక్షితునిగా చేయవలెనను ఆయన కోరిక నెరవేరలేదు. స్వయంగా తండ్రి కూడా భగవద్భజన మొదలగు ముఖ్య కర్తవ్యముల ఎడ అసావధానుడై కేవలం గృహకార్యముల యందే నిమగ్నుడైపోయాడు. కానీ నిత్యము ప్రాణులను వెన్నంటియుండెడి మృత్యువు అతనిని కబళించి వేసింది. అథ యవీయసీ ద్విజసతీ స్వగర్భజాతం మిథునం సపత్యా ఉపన్యస్య స్వయమను సంస్థయా ప్రతిలోకమగాత్. అంతటా ఆ బ్రాహ్మణుని చిన్న భార్య తనకు కలిగిన కవలలను తన వసతికి అప్పగించి తన సవతికి అప్పగించి తాను పతితో సమాగమం చేసింది. పితర్యుపరతే భ్రాతర ఏనం అతత్ప్రభావ విదస్త్రయ్యాం విద్యాయామేవ పర్యవసిత మతయో న పర విద్యాయాం జడమతిరితి భ్రాతు అనుశాసన నిర్బంధాం న్యవృత్సంత. భరతుని సోదరులు కర్మకాండయే సర్వోత్తమమైనది భావిస్తూ ఉండేవారు. బ్రహ్మజ్ఞానముకు పరావిద్యయందు వారు విముఖులై ఉన్నారు. కనుక వారికి భరతుని వాస్తవ స్థితి తెలియకుండెను. అందువలన వారు అతన్ని మూర్ఖునిగా భావిస్తూ వచ్చారు. కనుక తండ్రి స్వర్గస్థుడైన పిదప వారు భరతునకు వేదశాస్త్ర శిక్షణను గూర్చిన నిర్బంధమును చేయుట మానేశారు. సచ ప్రాకృతైః ద్విపద పశుభిః ఉన్మత్త జడబధిరేత్యభిభాష్యమాణో యదా తదనురూపాణి ప్రభాషతే కర్మాణి చ స కార్యమాణపరేక్షయా కరోతి విష్టితో వేతనతో వా యాంక్షయా యదృచ్ఛయా వోపసాదితం అల్పం బహుమృష్టం కదన్నం వా అభ్యవహరతి పరం నేంద్రియ ప్రీతి నిమిత్తం నిత్య నివృత్త నిమిత్త స్వసిద్ధ విశుద్ధానుభవానం తస్మాత్మలాభాధిగమ సుఖ దుఃఖయోః ద్వంద్వ నిమిత్తయోః అసంభావిత దేహాభిమానః. భరతునకు మానవులు ఏవియో పట్టకుండినవి.
2 పాదములనే కలిగి ఉన్న పశుతుల్యులకు మూఢమానవులు అతనిని పిచ్చివాడని, జడుడని, చెవిటివాడని పిలిచినప్పుడు అతడు అందుకు అనురూపమైన విధముగానే మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరైనను అతనికి ఏదైనాను పని చెప్పినచో వారు చెప్పినట్లు చేస్తూ ఉండేవాడు. గట్టిగా గాని కూలీగా గాని పనిచేసినందులకు తాను యాచించినను యాచింపకుండాను వారు పెట్టిన అన్నం తీసుకుని నాలుకకు రుచికరముగా ఉన్నను లేకున్నను అటువైపు మనసు పెట్టకుండా భుజిస్తూ ఉండేవాడు. ఇతరులకు ఏ విధంగానైనను లభ్యము గాని స్వతసిద్ధమైనదియు కేవలమైనదియు అయిన జ్ఞానానంద స్వరూప ఆత్మజ్ఞానం అతనికి ప్రాప్తించి ఉన్నది. కనుక శీతోష్ణ మానవమానముల వలన కలిగేడి సుఖదుఖములను పట్టించుకునేవాడు గాడు. అతనికి దేహాభిమానముల స్పృహయే లేకుండానండి. శీతోష్ణవాతవర్షేషు వృష ఇవ అనావృతాంగ పీన సంహననాంగస్థండిల సంవేచనానుర్మర్దనా మజ్జన రజసా మహామణిరివ అనభివ్యక్త బ్రహ్మవర్చస కుపటావృతకడి ఉపవీతేన ఉరుమక్షిణ ద్విజాతిరిది బ్రహ్మబంధురిది సంజ్ఞయా తజ్ఞ జనావమతో విచచార. భరతుడు చలిచలిగానున్నను, వేడిగానున్నను, పెనుగాలులు వీచుచున్నను, వర్షమును పడుచున్నను చలింపక దేహముపై ఎట్టి వస్త్రము కప్పుకొనకున్న వృషభము వలె మసలుకొనుచుండెడివాడు. ఆయన శరీరాంగములు అన్నీ పుష్టి కలిగి బలిష్టముగా ఉండేవి. నేలపై పరుండెడివాడు. తైల సంస్కారాదులు లేకుండాను. ఒక్కొక్కప్పుడు స్నానం కూడా చేసేవాడు కాడు. అతని శరీరము దుమ్ము కొట్టుకుని ఉండేది. మట్టిలో మాణిక్యం వలె ఆయన బ్రహ్మతేజస్సు ఏమాత్రము వ్యక్తము కాకుండెను. మాసి చినిగి ఉన్న వస్త్రమును నడుమునకు చుట్టుకొని ఉండేవాడు. ఆయన యజ్ఞోపవీతము కూడా మలినమై ఉండేది. అజ్ఞానులు అతనిని ఇతడొక బ్రాహ్మణాధముడా అని హేళనగా పలికినను అతడు వారి మాటల ఎడ ఉపేక్ష వహించి తిరుగుచుండేవాడు. యదా తు పరత ఆహారం కర్మవేతనత ఈహమానః స్వభ్రాతృభిరపి కేదార కర్మ నిరూపితస్తదపి కరోతి కింతు న సమం విషమం న్యూనమధికమితి వేద కణపిండ్యాక ఫలీకరణ కుల్మాచస్థాళీ పురీషాదీన్యపి అమృతవదభ్యవహరతి. పొట్ట నింపుకొనుడకై అతడు ఇతరుల కడ కూలి పని చేస్తూ ఉండేవాడు. ఆ పరిస్థితిని చూసి అతని సోదరులు అతనిని పొలము పనులలో నియమిస్తూ ఉండేవారు. భరతుడు ఆ పనులను చేయుచున్నప్పుడు ఆ నేల ఎగుడుదిగుడుగానున్నదా అని గాని, విత్తనములు తక్కువగా ఉన్నవా ఎక్కువగా ఉన్నవా అని గాని గమనించేవాడు కాడు. ఇంటిలో తన వదినలు ఆయనకు బియ్యం, గంజి, తిలకపిండి, తవుడు, ముక్కిపోయిన మినుములు, మాడిపోయిన అన్నము మొదలగు వాటిలో దేనిని పెట్టినను అమృతం వలె తింటూ ఉండేవాడు. అథ కదాచిత్ కశ్చిత్ వృషలపతి భద్రకాళ్యై పురుష పశుమాలవదాపత్యకామ. ఒకనొక సమయమున ఒక బందిపోటు దొంగల నాయకుడు సంతానము కొరకై భద్రకాళికి ఒక మనుష్యుని బలి పశువుగా అర్పించాలనుకున్నాడు. తస్య దైవ విముక్తస్య పశో పదవీం తదనుచరా పరిధావంతో నిశీథ సమయే తమసా ఆవృతాయామనధీగత పశవ ఆకస్మికేన విధినా కేదారాన్ వీరాసనేన మృగవరాహాదిభ్యః సంరక్షమాణం ఆంగిర ప్రవరసుతం ఆపశ్యన్. ఒకనొక అతడు దేవికి బలి పశువుగా ఇచ్చుటకు ఒక పురుషుని బంధించి ఉండెను. దైవవశమున ఆ పురుషుడు ఆ బంధం నుండి విడిపించుకొని పారిపోయాడు. అతనిని గదకుటకై ఆ దొంగల నాయకుని సేవకులు నలువైపులకును పరిగెట్టారు. అర్ధరాత్రి సమయమున అంతటను చీకట్లు వ్యాపించి యునుడిచే తప్పించుకొని పోయిన ఆ పురుషుని యొక్క ఆచూకీయే దొరకలేదు. అదే సమయమున ఆంగిరస గోత్ర బ్రాహ్మణ కుమారుడైన భరతుడు వీరాసనమున కూర్చుండి మృగములు, అడవి పందులు మొదలగు జంతువులు పంటలను పాడు చేయకుండా రక్షిస్తూ కూర్చున్నాడు. దైవికంగా అకస్మాత్తుగా ఆ దొంగల దృష్టి భరతునిపై పడింది. ఆ దొంగలు మనకు మంచి లక్షణములు గల బలిపశువు దొరికింది అనుకున్నారు. దీని వలన మన యజమాని కార్యము తప్పక సిద్ధించును అని తలపోయిచు తమ కృషి ఫలించుచున్నందులకు మిక్కిలి సంతోషించారు. తరువాత వారు అతనిని శ్రాలతో బంధించి చండికాలయమునకు తీసుకుని వెళ్ళిపోయారు. అసత ఏనం అనవద్య లక్షణం అవమృష్య భర్తృకర్మ నిష్పత్తిం మన్యమానా బధ్వా రశనయా చండికా గృహముపనిన్యుముదా వికసిత వదనా. అహ పణయస్తం స్వవిధినాభిషిచ్య అహతేన వాస సాక్షాద్యభూషణానులేపస్రతిలకాదిభిః
ఉపస్కృతం భుక్తవంతం ధూపదీపమాల్యలాజకిశలయాంకురఫలోపహారోపైతయా వైచ సంస్థయా మహతా గీతస్తుతి మృదంగ ప్రణవ ఘోషేణ చ పురుష పశుం భద్రకాళ్యాః పురత ఉపవేశయామాసు. అనంతరం ఆ చోరులు తమ ఆచారం ప్రకారం స్నానము చేయించి అతనిపై కొత్త వస్త్రము కట్టారు. పలు విధములైన ఆభరణములను ధరింపజేశారు. మంచి గంధమును పూశారు. కంఠమున మాలలను వేశారు. తిలకములను తీర్చిదిద్దారు. భోజనము చేయించారు. కాళీదేవికి ధూపదీపములను సమర్పించారు. మాలను అలంకరించారు. పేలాలు, ఆకులు, చిగుళ్ళు, పండ్లు మొదలగు వాటితో ఆ దేవికి నైవేద్యం విడిరి. బలిదాన సమయ విధానములను అనుసరించి గీతములను ఆలపించారు. స్తుతులు గావించారు. మృదంగములను, పణములను మోగించారు. దేవి ఎదుట బలి పశువుగా భరతుని కూర్చోబెట్టారు. అథ వృషలరాజ పణి పురుష పశోర సృగాసవేన దేవీం భద్రకాళీం యక్షమాణత్తదభిమంత్రితమసీమతి కరాళం నిశితముపాదదే. ఆ దొంగల నాయకుని అనుచరుడు ఒకడు ఆ తరువాత బలి పశువైన భరతుని రక్తంతో దేవిని తృప్తిపరచాలనుకున్నాడు. అతడు దేవీ మంత్రములను ఉచ్చరించుచు భరతుని శిరమును ఖండించుటకై ఖడ్గాన్ని పైకి లేపాడు. అది మిక్కిలి వాడిగను భయంకరంగా ఉన్నది. ఇది తేషాం వృషలానాం రజస్తమ ప్రకృతీనాం ధనమదరజ ఉత్సిక్త మనసాం భగవత్కలా వీరకులం గదర్భీకృత్య ఉత్పథేన స్వైరం విహరతాం హింసా విహారాణాం కర్మాతి దారుణం యద్బ్రహ్మభూతస్య సాక్షాత్ బ్రహ్మర్షిసుతస్య నిర్వైరస్య సర్వభూత సుహృదస్సూనాయామపి అననూమతమాలంబనం తదుపలభ్య బ్రహ్మ తేజసాతి దుర్విషహేణ దందహ్యమానేన వపుషా సహసా ఉచ్చచాటనైచాట దేవీ భద్రకాళి. చోరులు సహజంగా రజోగుణ తమోగుణ స్వభావులు. పైగా ధనమదముచే వారు ఉన్మత్త చిత్తులై ఉన్నారు. హింసాపవృత్తి వారికి స్వాభావికము. ఈ సమయమున వారు భగవదంశస్వరూపమైన బ్రాహ్మణ వంశమును అవమానపరచుచు యథేచ్ఛగా చెడు మార్గమును అవలంబించారు. ఆపద సమయమునందు కూడా హింస నిషేధింపబడింది. పైపెచ్చు బ్రాహ్మణ వద సర్వదా నిషిద్ధము. జడభరతుడు ఆత్మసాక్షాత్కారమును పొందిన మహాత్ముడు. ఎవ్వరి ఎడలను వైరభావం లేనివాడు. సకల ప్రాణులకును సుహృదుడు. అట్టి బ్రహ్మతేజస్సంపన్నుడైన బ్రాహ్మణ కుమారుని వారు దేవికి బలి ఇచ్చుటకు సిద్ధపడ్డారు. ఇట్టి భయంకర కృత్యమును చూచి భద్రకాళి శరీరము బ్రహ్మతేజ ప్రభావముచే ఉడికిపోవుచున్నది. అంతటా హఠాత్తుగా ఆ విగ్రహమును పగులు కొట్టుకుని భద్రకాళి స్వయంగా వెలుపలికి వచ్చిందిట. భృశం అమర్షరోషావేశరవస విలసిత భృగుటి విటపకుటిలదం స్టారుణే క్షణాటోపాతి భయానక వదనాహం తు కామే వేదం మహాట్టహాసం అతి సంరంభేణ విముంచంతి తత ఉత్పత్య పాపీయసాం దుష్టానాం వృషలానాం తేనైవాసినా వివృక్నశీర్ష్ణాం గలాత్ స్రవంతమసృగాసవమత్యుష్ణం సహ గణేన నిపీయాతి పానమద విఫలోచ్చైస్తరాం స్వపార్షదైః సహ జగౌ ననర్త చ విజహార చ శిరః కందుకలీలయా. అప్పుడు ఆమెలో అసహనము పెళ్ళుబుకసాగెను. క్రోధము చెలరేగుచుండెను. ఆ కారణంగా ఆమె కనుబొమలు భయంకరంగా కదలుచుండెను. వంకరగానున్న కూరలతో ఎరుపెక్కియున్న కనులతో ఆమె ముఖము భీకరంగా ఉన్నది. జగత్తును రూపుమాపుడుకై సిద్ధపడుచున్నదా అన్నట్లు భయావహముగా అట్టహాసం చేస్తున్నది. అంతటా ఆమె పైకి ఎగిరి అభిమంత్రితమయ్యున్న ఆ ఖడ్గముతోనే పాపాత్ములైన ఆ దుష్టుల శిరములను ఖండించేసింది. వారి కంఠంలో నుండి స్రవించుచున్న వేడి వేడి రక్తములను ఆమె తన గణములతో కూడి త్రాగివేసెను. రక్తపాన కారణముగా మదవిఫలయ్యి తన పార్శ్వములతో కూడి బిగ్గరగా గానము చేస్తూ నాట్యం చేయసాగెను. మరియు ఆ పాపాత్ముల శిరములనే బంతులుగా చేసుకుని క్రీడింపసాగెను. ఏవమేవ ఖలు మహదభిచారాతిక్రమ కార్ష్ణ్యేనాత్మని ఫలతి. మహాత్ముల ఎడ అత్యాచారమునకు పాల్పడుట మహాపరాధం. అట్టి దుష్కృత్యమునకు పూనికొనినచో ఆ పాపకృత్యమే ఎదురు తిరిగి వారినే నిశ్చయంగా హతమార్చివేయును. సవా ఏతద్ విష్ణుదత్త మహదద్భుతం యద సంభ్రమస్వ శిరచ్ఛేదన
आपतिते विमुक्तदेहाद्यात्मभावसु दृढहृदयग्रन्थीनां सर्वसत्त्वसुहृदात्मनां निर्वैराणां साक्षात् भगवतः अनिमिषारिवरायुधेन अप्रमत्तेन तैस्तैर्भावैः परिरक्ष्यमाणानां तत्पादमूलम् अकुतश्चिद्भयम् उपसुतानां భాగవత పరమహంసానాం. పరీక్షణ్ మహారాజా, దోపిడి దొంగలు తన శిరస్సును ఖండించుటకు సిద్ధపడినను భరతుడే మాత్రము చరింపలేదు. ఈ విషయమున ఏ కొంచెము ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఎంచేదంటే దేహమే నేను అను అజ్ఞానపూరితమైన దృఢమైన హృదయగ్రంథి పూర్తిగా తెగిపోయి అతడు పరిపూర్ణమైన ఆత్మాభావమునందు బ్రహ్మనిష్ఠుడై ఉన్నాడు. ఇట్టివారు దేహాభిమానము లేనివారు, సకల ప్రాణులను సుహృదులుగా భావించువారు, ఎవరి ఎడలను వైరభావము లేనివారు, ఎట్టి విపత్కర పరిస్థితులు వచ్చి పడినను చలింపరు. అట్టి వారిని సాక్షాత్తు శ్రీహరియే భద్రకాళి మొదలగు వేర్వేరు దేవతారూపములను ధరించి తిరుగులేని కాలచక్రమనడి ఆయుధముతో రక్షించును. ఆ సర్వేశ్వరుని పాదములను ఆశ్రయించిన భక్తుల యొక్క రక్షణకు ఎట్టి కొదవయు ఉండదు. పరమహంసలకు ఎట్టి భయము ఉండదు కదా. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే నవమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.